టమాటాలు 200. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కూరగాయలు వితరణ చేస్తున్న కిషోర్ ఈరోజు మ్యాక్సిమం ఎక్కువగా వితరణ చేస్తున్నాడు. దాదాపుగా ఈరోజు రేటు చాలా ఎక్కువగా ఉండింది. ఈ మధ్య కాలంలో రేట్లు ఎక్కువగా ఉంది కాబట్టి మామూలుగా అయితే ఒక 70-80 వేలు లక్ష రూపాయల లోపల అయ్యేది. ఈరోజు దాదాపు 1.5 నుంచి 2 లక్షల వరకు అవుతూ ఉంది. మ్యాక్సిమం మా మిత్ర బృందం అందరూ కూడా సహకరించి దీనికి ఎప్పుడు డొనేషన్ చేయడానికి రెడీగా ఉంటాము. కూరగాయలు క్వాలిటీ ముందు కంటే ఇప్పుడు కొంచెం బాగా మెరుగుపడింది క్వాలిటీ. దానివల్ల ఇంకా కొంచెము ఇచ్చేదానికి ఎక్కువగా ఆశ చూపిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇట్లా అది ఆరిపోనండి ఇప్పుడు సార్ మారిపోనండి సార్ అవుతుండవు ఏమి ఆరిపో గోవిందా. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన పలమనేరు మార్కెట్ నుండి దాదాపు 10 టన్నుల కూరగాయలు తిరుమలకి పంపిస్తున్నాము. దీనికి సహకారాలు అందించినటువంటి మా గురువు గారు అయినటువంటి కిషోర్ స్వామి, అదేవిధంగా మోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఓకేఆర్ కొద్ది వరకు సహకరించారు. పూర్తి స్థాయిలో మా స్వామి దీనికి డొనేషన్ చేసి స్వామివారికి పంపిస్తున్నారు. మా గురువు గారు దగ్గరుండి మాకు అన్ని ఏర్పాట్లు ఎక్కడ కూరగాయలు బావాలన్నా దగ్గరుండి చూస్తూ ఉంటారు. మా మిత్ర బృందం అందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉంటాం. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం 2024లో జనవరి నుంచి దాదాపు ఇప్పుడు జూన్ జూలై వరకు దాదాపుగా 18 లోడ్లు పంపించినాము. ఇంతకుముందు కళ్యాణోత్సవం నవంబర్లో జరిగినటువంటి కళ్యాణోత్సవం తర్వాత అక్కడ 225 లోడ్డు 30 లోడ్డుగా అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు 250 లోడ్డు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలమనేరు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం పంపించినాంలో కూడా ఇది 250 లోడ్డుగా మనము గుర్తించి ఈ 250 లోడ్డుగా తిరుమల దేవస్థానానికి వితరణ చేయడం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానమైనటువంటి తరిగొండ వెంగమాంబ సత్రానికి దాదాపుగా రవీంద్రారెడ్డి కానీ ఓకేఆర్ అన్న మండి యజమానుల ఆధ్వర్యంలో దాదాపుగా 15 సంవత్సరాలుగా మనము ఇటువంటి కూరగాయల వితరణ చేస్తున్నాము. ఇంకా ఇప్పుడు వచ్చిండేటువంటి కొత్త ఈవో గారు కానీ అక్కడ ఉండేటువంటి సభ్యులు కానీ ఇంకా అన్నదానాన్ని ఇంకొంచెం మెరుగుపరిచి ఇంకా ఇట్లాంటి కాయగూరలు మాలాంటి దాతల ద్వారా ఇంకా చాలామంది మండి యజమానులు దాతల ద్వారా రైతుల ద్వారా భగవంతుడికి సేకరించి అక్కడ ఉండేటువంటి భోంచేసేటువంటి ప్రతిరోజు వచ్చి భోంచేసేటువంటి భక్తులకు అందరికీ కూడా మంచి ఇంకా బాగుండేటువంటి భోజనము ఏర్పాట్లలో అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కానీ తర్వాత భగవంతుడికి మనం సమర్పించేటువంటి ఇక్కడ రైతులు మండి యజమానులు ఇట్లాంటి ఉదారంగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానంలో ప్రతిరోజు జరిగేటువంటి అన్నదాన వితరణలో కూరగాయలు మనం ఇచ్చేటువంటిది అక్కడ ఉపయోగించి మంచి క్వాలిటీగా వాళ్ళు మంచి భోజనం చేసి ప్రతి ఒక్కరికి క్యూలో ఉండే వాళ్ళకైతేనేమి పిల్లలకైతేనేమి అక్కడ రోజు భోంచేసేటువంటి భక్తులకైతేనేమి మంచి ఉన్నతమైనటువంటి ప్రసాదాన్ని అందరికీ కూడా ఇస్తే తృప్తిగా ఆ భగవంతునికి మనం సమర్పించిన దానికి మనకు మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఇటువంటి పరిస్థితులు మెరుగుపడి దాతలు కూడా ముందరికి వచ్చి కాయగూరలు ఎప్పుడు కూడా పంపించేటట్లు పలమనేరు చాలా ముందుంది ఇట్లాంటి విషయాల్లో. ఇంకా కూడా స్ఫూర్తిని పొంది చాలామంది ఈరోజు కాయగూరలు ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఇస్తూ ఉంటే నిత్యాన్నదానం అనేది ఎప్పుడు నిత్యం జరుగుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానానికి పలమనేరు నుంచి ఇప్పటికీ 250 లోడ్లు కూరగాయలు వెళ్ళింది. దీనికి మూల కారణం కిషోర్ స్వామి. పలమనేరు ఒకసారి తిరుమలలో మేము ఫోన్ చేసినప్పుడు ఒకసారి మనము కూరగాయలు ఇస్తామని అనుకున్నాము. ఆ ఒక్క
ఆలోచనే ఇప్పటికి 250 లోడ్లు చేరింది. ఈ సభాముఖంగా కిషోర్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను.